ఈ రెండు కూడా ఎక్కడైనా చూసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో కార్పొరేట్ శాసించే శక్తులు మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు. దట్స్ రీజన్ మా ధర్మవరంలో ఈ చైనా కాలేజ్ అనేది తీసేసాను. చైనా కాలేజ్ అంటే చైతన్య నారాయణ కాలేజ్. నేనైతే ఎట్లా అంటే నేను రాత్రిపూట కాకుండా పొద్దుపూట తిరుగుతానంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ 2,000 మంది పిల్లలు కేవలం 4 బాత్రూమ్లతో బాగా కనపడింది అనమాట. వెళ్ళి అడిగా ఏంది స్కూల్కి ఏంది పర్మిషన్స్ అంటే కాలేజ్కి కేవలం 28 కాలేజీలు ఒకటే ప్లే గ్రౌండ్ చూపించుకొని పర్మిషన్ ఇచ్చారు. సో వాళ్ళ కోవిడ్ టైంలో నేను ఒక టైం ఇచ్చి యూ హ్యావ్ టు 1 year లోపల రెక్టిఫై చేసుకోండి, అదర్వైజ్ మీరు తీసేయాల్సి వస్తుంది. యాజువల్గా రెక్టిఫై చేసుకోరు కదా, వాళ్ళ గ్రౌండ్ ఉంది అవన్నీ దొరకదు కాబట్టి 1 year తర్వాత ఇప్పటికీ లేదు మా ధర్మవరం. సో ఆ పద్ధతిలో ఐఎమ్ అగైనెస్ట్ టు దిస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ కానీ ఈ రెండు సర్వీసెస్ ప్రైవేటైజేషన్కి చేస్తే ఏ విధంగా ప్రజల్ని విక్రయిస్తారో అనేది మనం అందరం చూస్తాం. సో అదే పద్ధతిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ని నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి నౌ ఐ డిస్కస్ ఓన్లీ అబౌట్ ది మెడికల్ సిస్టమ్. మనం తీసుకున్న రిఫార్మ్స్ ఎలాంటివి అని చెప్పేసి దాని తర్వాత మీకు ఏదైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను. దట్ ఇంక్లూడ్స్ రష్యా చమురు ఒప్పందాలు అయినా సరే నాకు ఇబ్బంది లేదు. సో ఆ విధంగా ఒక నాడు నేడు అనే కార్యక్రమం తీసుకున్నాడు. సో నేను బిఫోర్ కమింగ్ టు ద మెడికల్ కాలేజెస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది చెప్తాను. ఒక్కొక్క గ్రామంలో సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న పాపులేషన్ సెన్సెస్ని బట్టి దీనిని బట్టి ఆ గ్రామంలోనే ఒక చిన్న హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో పెట్టారు, అదే హెల్త్ క్లినిక్స్ అని పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్. అక్కడ ఒక డాక్టరు, ఒక హెడ్ నర్సు, 2 సిస్టర్స్ ఉంటారు. సో ఎందుకు అంటే అక్కడున్న ఆ పాపులేషన్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడికి రావాలి, అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ సరైన ట్రీట్మెంట్, మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తూ సరైన ట్రీట్మెంట్ లేకపోతే లోకల్ పిహెచ్సికి వెళ్ళాలి. ఆ పిహెచ్సిస్ కూడా మన ఏపీలో మండలానికి ఒక పిహెచ్సి కంపల్సరీగా ఉండాలి, ఎవ్రీ మండలంలో ఒక పిహెచ్సి ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గర 177 పిహెచ్సిస్ గతంలో లేని చోట ఆ పిహెచ్సిస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ హాస్పిటలైజేషన్ అన్ని కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది. అంటే అక్కడున్న స్ట్రెంత్ను బట్టి ఇవన్నీ కూడా మామూలుగా గతంలో అప్గ్రేడేషన్ అంటే ఏదో ఓ జీవో వచ్చేది, హెచ్ఆర్లలో 10 మంది డాక్టర్లు ఉండాలా, ఇంతమంది నర్సులు ఉండాలా, ఇంతమంది స్టాఫ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ప్యాటర్న్ ఇచ్చారు. కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీలో వీళ్ళందరూ చెప్తుంటారు ఉద్యోగాలు 58,000 ఉద్యోగాలు కేవలం మెడికల్ ఫీల్డ్లోనే 58,000 ఉద్యోగాలు. దీనిలో ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేకుండా చాలా మంది నర్సు ఉద్యోగాలకు మా దగ్గరకు వచ్చారు. మామూలుగా పోయి గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు అంటే చట్టపరంగా ఏ పని కాకపోతే ఇనేజిబుల్ అయితే మన దగ్గరకు వచ్చేది. మన నోట్తో అనిపించుకోవాలి, అంతకంటే లేదనమాట. ఎందుకంటే ఒకవేళ ఉంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యారు. మాకేం పని పెట్టినా ఏం పని లేదు అక్కడ. అంటే వాలంటీర్ చేసేవాడు లేదంటే సచివాలయం చేసేవాడు, ఆ 2 చోట్ల ఎలిజిబుల్ అయితేనే మన దగ్గరకు వచ్చి అడిగేవాడు. మేము కూడా ఏం చేయలేమని చెప్పారు. సో ఈ నర్సులు ఇవన్నీ కూడా సెలెక్షన్ కూడా ఓన్లీ రిజర్వేషన్స్ అండ్ మార్క్స్ తగ్గట్టుగానే తీసుకున్నారు. మీరు ఎక్కడైనా కానీ సచివాలయం ఇంతమందిని 1.3 మెంబర్స్ని 1.3 lakh మెంబర్స్ని సచివాలయంలో చేసిన ఎక్కడ ఒక రికమెండేషన్ జరగదు. ఎక్కడే ఒకటి ఇప్పుడు మనం రాసిన డిఎస్సిలో 4 సార్లు పేపర్ కూడా ఇవ్వకోకుండా డిఎస్సి ఏదో జరిగిందని చెప్పి చూస్తాం. సో 58,000 మందిని చేసినారు. డాక్టర్స్ ఎవరైనా సరే వాకింగ్ చేసేస్తే ఉద్యోగాలు ఇప్పించే ఆ టైంలో ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది. అది హాస్పిటల్ అప్గ్రేడేషన్. నా దాంట్లో కూడా మనం బేసిక్గా నేను విజిట్స్ పోయినప్పుడు కూడా హాస్పిటల్ విజిట్స్ పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వీళ్ళు దీని తర్వాత ఇబ్బంది ఉంటుందని నేను ఒక హాస్పిటల్ తీసుకొని వచ్చి కట్టించాను. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తీసుకొని వచ్చి 50 బెడ్లు కట్టించాను. ఈరోజు అది నేను కట్టించానని ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని ఏదో డయాలసిస్ సెంటర్ చేసినారు అనుకోండి, పాతాన్లోకి పెట్టేసినారు. సో ఆ విధంగా అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో
అర్బన్ ఏరియాస్లో గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు పోయిందలే, ఎప్పుడు చెప్పంటారు అంత బెంగళూరు, హైదరాబాద్. సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని అంటే గతంలో నా కాన్స్టిట్యున్సీలో కేవలం 3 మాత్రమే ఉంటే 3+3 కొత్తగా 3 తీసుకొని రావడం జరిగింది. అంటే ఎవ్రీ 30,000 పాపులేషన్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలి అర్బన్ హెల్త్ సెంటర్స్. అంటే సిహెచ్సిస్ కాకుండా, సిహెచ్సిస్ 100 బెడెడ్ హాస్పిటల్, అది కాకుండా మీ ఏరియాలోనే ఉండాలని. కావాలంటే మీరు మీ టౌన్లో పోయి అడగండి కొత్తగా ఏమైనా హాస్పిటల్స్ ఈ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయా అని చెప్పేసి. ఈ విధంగా మనము అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవ్రీ అర్బన్లో టౌన్లో 30,000 పాపులేషన్కి ఒక హాస్పిటల్ ఆ ప్రాంతంలో ఒక 4 పాపులేషన్ కవర్ అయ్యేది కాదు. ఆ విధంగా హాస్పిటల్స్ తీసుకోవాలి. అన్నిటికంటే బేసిక్ ఏంది చేసినారంటే ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా ఇంత సిస్టమ్ ఏర్పాటు చేసినాం కదా, వీళ్ళందరినీ ఊరికినే ఉంచలేం కదా. ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం చేసినాం. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక ప్రాంతంలో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్ అందరినీ పిలిపిస్తాం. ప్రతి ప్రజల్ని తీసుకొని వస్తాం. వాళ్ళ బీపీ, షుగర్ మొత్తం చెకప్స్ అన్ని చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతుందా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి పంపించాం. దీస్ ఆర్ ఆల్ రెవల్యూషనరీ థింగ్స్. మనం ఒక వైద్యం విషయంలో మనం తీసుకున్న పెద్ద పెద్ద రిమార్కబుల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్దగా తీసుకున్నది. ఇవన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి మెడికల్ కాలేజ్కి ఇంటిగ్రేటెడ్గా 500+ బెడ్ హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్గా తీసుకొని రావడం. దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ దట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం అందరం తీసుకున్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు. సరే, దీని వెనకాల ఉండేది ఏంటి, దీని గురించి ఆలోచిస్తే కదా గతంలో కూడా ఇదే దాంట్లో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక 12 మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్